బైబిల్స్. నీ వాక్యము నా పాదములకు దీపమును, నా త్రోవకు వెలుగునూనె. Thy word is a lamp unto my feet and a light unto my path. దయచేసి కూర్చోండి. దేవుని అతి పరిశుద్ధమైన నామానికి మహిమ, ఘనత, ప్రభావం కలుగాక. వచ్చిన మీ అందరికీ మన ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు నామములో పెంతెకొస్తు పండుగ శుభాకాంక్షలు నా తరపున, కుటుంబం తరపున, సంఘం తరపున మీ అందరికీ తెలియజేస్తున్నా. దేవుడు మనందరూ దీవించి ఆయన పరిశుద్ధాత్మ అభిషేకం చేత ముందు నడిపించును గాక. ఆమేన్. దీని వాక్యాన్ని చదువుకుందాము. ఆది కాండము 1వ అధ్యాయము 2వ వచనం. భూమి నిరాకారముగాను శూన్యముగాను ఉండెను, చీకటి అగాధ జలముల పైన కమ్మి ఉండెను. అటువంటి స్థలంలో ఏం జరిగిందమ్మా? దేవుని ఆత్మ జలముల పైన అల్లాడుచుండెను. అక్కడ ఆ సిచ్యుయేషన్ ఎలా ఉందో పరిశుద్ధాత్మ దేవుడు రాయించి పెట్టాడు. మొట్టమొదటిగా భూమి ఎలా ఉందమ్మా? నిరాకారంగా ఉంది. ఆకారం లేదు, ఒక ఆకారం అంటూ లేదు భూమికి. రెండవది శూన్యం, అంత శూన్యమే, ఎవ్వరు లేరు. ఒక మొక్క లేదు, ఒక చెట్టు లేదు, ఒక పురుగు లేదు, ఒక మనుషుడు లేదు, అంత ఎంప్టీ, శూన్యం. ఇన్ ఎడిషన్ టు దట్ దేర్ వాజ్ అ డార్క్నెస్ ఇన్ ఎవ్రీవేర్. ప్రతి చోట ఏముందమ్మా? అగాధ జలముల ఏముంది? చీకటి కమ్మి ఉంది, ఎక్కడ చూసినా చీకటే. ఇటువంటి సమయంలో ఏం జరిగింది? అక్కడ దేవుని ఆత్మ జలముల పైన అల్లాడుచుండెను. దేవుని స్తోత్రం, హల్లెలూయా. భూమి నిరాకారంగా ఉంది. ఇంకా భూమి గుండ్రంగా అప్పుడు తయారు కాలేదు, దేవుడు చేయలేదు అప్పుడు, ఇంకా నిరాకారంగా ఉంది. చీకటి, శూన్యం. అటువంటి సమయంలో దేవుని ఆత్మ ఎక్కడున్నాడమ్మా? ఎక్కడ ఉండాలైనా దేవుని ఆత్మ? ప్రకటన గ్రంథం చూడక్కలేదు, 4వ అధ్యాయం ప్రకారం మనం చూస్తే దేవుడు అత్యున్నత సింహాసనం మీద ఆసీనుడై ఉంటే ఆయన ఎదుట, సింహాసనం ఎదుట 7 దీపములు ప్రజ్వలించుచున్నవి. అవి దేవునికి 7 ఆత్మలు. పరిశుద్ధ ఆత్మ దేవుడు పరలోకంలో ఉండాలి, కానీ దేవునికి ఆత్మ ఎక్కడున్నాడమ్మా? భూమి మీద, పైగా జలముల పైన అల్లాడుచున్నాడంట. ఎందుకు అంటే ఇంకా ఈ భూమి ఆకారంగా గుండ్రంగా సృష్టింపబడక మునిపే, ఆదాము అవ్వలు సృష్టింపబడక మునిపే దేవునికి ఆత్మ భూమిలో ఉన్నాడు, భూమి మీద జలముల పైన అల్లాడుచున్నాడు. ఓకే, ఇది ఒక దేవుని యొక్క ఆత్మ. అంటే ఎవరు? పరిశుద్ధాత్మ దేవుడు. ఓకే, ఇప్పుడు అపోస్తల కార్యము 2వ అధ్యాయం తీయండి. అపోస్తల కార్యములు 2వ అధ్యాయం. పెంతెకొస్తు పండుగ దినం వచ్చినప్పుడు అందరూ ఒక చోట కూడి ఉండేది. అప్పుడు వేగంగా వీచు బలమైన గాలి వంటి ఒక ధ్వని ఆకాశం నుండి అకస్మాత్తుగా వారు కూర్చుండున్న ఇల్లంతా నుండెను. మరియు అగ్ని జ్వాలల వంటి నాలుకలు విభాగింపబడినట్టుగా వారి కనబడి వారిలో ఒక్కని మీద రాలగా అందరూ పరిశుద్ధాత్మతో నిండిన వారే. ఆ ఆత్మ వారికి వాక్శక్తి అనుగ్రహించిన కొలది అన్య భాషలతో మాట్లాడసాగిరి. దేవుని స్తోత్రం, హల్లెలూయా. పెంతెకొస్తు పండగ వచ్చినప్పుడు అందరూ ఒక చోట కూర్చున్నారు, ప్రార్థన చేస్తున్నారు. ప్రార్థన చేసినప్పుడు ఆకాశం నుండి అగ్ని వలె వారి మీదకి దేవుని ఆత్మ కుమ్మరింపబడినప్పుడు అందరూ దేవుని ఆత్మ చేత నింపబడి ఆ ఆత్మ వారికి వాక్శక్తి అనుగ్రహించిన కొలది అన్య భాషలతో మాట్లాడి దేవునికి నామాన్ని గణపరిచారు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. పరిశుద్ధాత్మ దేవుడు దిగి వచ్చినటువంటి రోజు. ఇప్పుడు చాలా జాగ్రత్తగా గమనించాలి. ఓల్డ్ టెస్ట్మెంట్ పాత నిబంధనలో ఏం చూసాం మనము? దేవునికి ఆత్మ జలముల పైన అల్లాడుచున్నాడు. ఓకే, ఇక్కడ మనము కొత్త నిబంధనలు మనం చూస్తే పరిశుద్ధాత్మ దేవుడు ఎప్పుడు వచ్చాడు? పెంతెకొస్తు పండుగ రాజు వచ్చి ఉన్నాడు. ఓకే, దేవునికి ఆత్మ జలముల పైన అల్లాడుచుండేనని చెప్పినప్పుడు ఆయన ఎక్కడ ఉండాలని చెప్పాను? ముందు ఎక్కడ ఉండాలి? దేవునికి సింహాసనం ఉండాలి. ఎక్కడికి వచ్చాడు ఆయన? అంటే దిగొచ్చాడా లేదా పరిశుద్ధాత్మ దేవుడు? అప్పుడు ఆల్రెడీ దిగొచ్చాడు కదా ఆది కాండంలో. మళ్ళీ ఇప్పుడు దిగి రావాల్సిన అవసరం ఉంది. మళ్ళీ పాయింట్ అర్థమైంది మీకు? ఆది కాండంలో దిగి వచ్చినటువంటి పరిశుద్ధాత్మ దేవుడు దిగొచ్చేసాడు. ఆ రోజు ఈ రోజుకు ఉండాలి కదా. మళ్ళీ ప్రత్యేకంగా పెంతెకొస్తు పండుగ దేవుడు ఏర్పాటు చేసి అదే దేవుడు పరిశుద్ధాత్మ దేవుడు తిరిగి పంపించాడు మళ్ళీ. అంటే పాత నిబంధనలో మనం చూస్తున్న పరిశుద్ధాత్మ దేవుడు ఆత్మ, నూతన నిబంధనలో మనం చూస్తున్న ఆత్మ వేరా? ఒకటేనా? మరి వేరే అయితే ఎందుకు రావాల్సి వచ్చింది? మళ్ళీ వెళ్ళిపోయాడా? అక్కడ ఉండిపోయాడా? మళ్ళీ వచ్చాడా? వేరే రూపంలో వచ్చాడా? ఏమిటి నేర్చుకోవాలి ఈరోజు.
పైగా అప్పటికి ఇంకా మానవుడు సృష్టింపబడలేదు. నేర్చుకుందాం ఈరోజు. ఆ ఆత్మ ఎవరు, ఈ ఆత్మ ఎవరు, రెండు ఒకటేనా? ఎందుకు దేవుని ఆత్మ నీకు కావాలి? ఈరోజు పెద్దకోసు పండుగ గురించి మనం జ్ఞాపకం చేసుకుంటున్నాం. నీకు అవసరమా పరిశుద్ధాత్మ దేవుడు? ఎందుకని పంపించాడు? ఈరోజు నువ్వు నేర్చుకోవాలి చాలా శ్రద్ధగా. ఓకే, సరే. ఆత్మ జలంలో అల్లాడుచున్నాడంట. అల్లాడటం అంటే ఏంటి? పవరింగ్ అంటే ఇంగ్లీష్లో. అల్లాడటం అంటే ఏంటి? దాన్ని నేను చెప్పేసిన యాక్షన్. జలాలు చూశారు కదా, ఎప్పుడైనా చెరువు కానీ, చెరువులు, కాలువలు, సముద్రాలు చూశారు కదా, జలాలు ఎలా ఉంటాయి, ఎలా ఉంటాయి. అక్కడ ఆత్మ జలముల పైన అల్లాడుచున్నాడు, ఇలా కదులుతున్నాడు అనమాట. అల్లాడుతున్నాడు. అల్లాడుట అంటే ఏమిటి? ఫిజికల్గా కంటికి కనపడటము నేను చెప్పేశా. ఇలాగా అల్లాడడం అంటే వాట్ డస్ ఇట్ మీన్? నేర్చుకోవాలి ఈరోజు. యోవేలు గ్రంథము 1వ అధ్యాయం తీయండి. జోయల్, ద బుక్ ఆఫ్ జోయల్, 1st చాప్టర్. హోషేయ గ్రంథం తర్వాత ఉంటుంది 1వ అధ్యాయం, 752వ పేజీ, 752 పాత నిబంధనలో. బైబిల్ అందరు ఇయ్యాల. అల్లాటం అంటే నేర్చుకుందాం. చదువుతున్నాను చూడండి, 18వ వచనం. యోవేలు గ్రంథము 1వ అధ్యాయము 18వ వచనం. మేత లేక పశువులు బహుగా ఏం చేస్తున్నామమ్మా? మూలుగుచున్నాయి. ఒకటి, ఎడ్లు మందలుగా కూడి ఆకలికి అల్లాడుచున్నవి. ఏంటి? మందలు, గొర్రె మందలు చెడిపోచున్నవి. చాలా అల్లాటం ఏంటో డెఫినేషన్ ఇక్కడ పరిశుద్ధాత్మ గురించి ప్రకటించిన యోవేలు ద్వారా అల్లాటం అంటే కూడా చెప్పాడు. ఇక్కడ 7 చూద్దాం. మేత లేక పశువులు బహుగా మూలుగుచున్నవి. మేత లేకుండా ఆహారం లేకపోతే మూలుగుతుందంట పశువులని. మరి ముఖ్యంగా ఎడ్లు మందలు కూడి ఆకలికి అల్లాడుచున్నవి. ఒక మనుషుడు కానీ పశువులు కానీ ఎప్పుడు అల్లాడతాడంట? ఇప్పుడు నీకు ఆకలి ఉంది, తినడానికి ఏమీ లేదు, ఒకరోజు 2 రోజులు 3 రోజులు నీ ప్రాణం అలా ఉంటుంది, అల్లాడిపోతుంది. త్రాగడానికి దాహానికి నీళ్ళు ఒక చుక్క లేదు, నీ ప్రాణం అలా ఉంటుంది. నీ యొక్క జేబులో నయాపాస లేదు, ఎలా ఉంటుంది నీ ప్రాణం? అల్లాడిపోతుంది, తట్టుకోలేం. అంటే ఏమీ లేని రెస్ట్లెస్నెస్ అనమాట. ఆకలి తీరదు, దాహం తీరదు, అల్లాడిపోతాం మనందరం కూడా. ఆకలి తీరినప్పుడు, దాహం తీరినప్పుడు. పరిశుద్ధాత్మ దేవుడు కూడా అల్లాడుచున్నాడంటే ఆయన ఆకలి దప్పులు తీరలేదు. ఆకలితో దప్పులతో ఆయన అల్లాడిపోతున్నాడు జలముల పైన. ఎందుకని? ఇంకా మనుష్యుడు సృష్టింపబడలేదు. దేవుని దగ్గర ఆత్మ ఉన్నటువంటి పరిశుద్ధాత్మ దేవుడు దిగొచ్చాడండి. ఎందుకోసం దిగొచ్చాడు అక్కడికి? ఆది కాండంలో ఆయన నివాస స్థలాన్ని ఏర్పాటు చేసుకోవడానికి దిగొచ్చాడు. శాశ్వతమైన నివాస స్థలము దేవుని దగ్గర. కానీ ఈ లోకంలోకి వచ్చి ఒక చోట నివసించాలని ఆశపడ్డాడు, అందుకని దిగొచ్చాడు ఆయన. ఎక్కడో తెలుసా? మన అందరూ కూడా ఆదాముని సృష్టించాడనే సంగతి మనకు తెలుసు. ఎలా సృష్టించాడమ్మా దేవుడు ఆదాముని? చెప్పండి ఎవరన్నా. సరే, మట్ల నుంచే. సరే, ఎలాగ? ఆయన పోలికలో, ఆయన స్వరూపం, ఇన్ ద ఇమేజ్, ఇన్ ద లైక్నెస్ ఆఫ్ గాడ్ ఎ మ్యాన్ వాజ్ క్రియేటెడ్ ఇన్ ద గార్డెన్ ఆఫ్ ఈడెన్. హల్లెలూయా. చాలా జాగ్రత్తగా గమనించాలి. దేవుని యొక్క స్వరూపంలో, దేవుని యొక్క పోలికలో ఆదాము నియమింపబడ్డాడు. ఇప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు ఎక్కడున్నాడు? పైన దేవుని దగ్గర ఉన్నాడు. దేవుని యొక్క ఆత్మ అంటే దేవుడి యొక్క ఆత్మే కదా. ఇప్పుడు మనుషుడు ఆయన పోలికలో, ఆయన స్వరూపంలో అంటే ఎక్కడుండాలి ఆయన? ఎక్కడుండాలి ఆయన? గట్టిగా చెప్పండి మాట. టాక్ టు మీ. ఎక్కడుండాలి ఆయన? దేవుని దగ్గర వచ్చాడు బాబు, దేవుని దగ్గర దిగొచ్చాడు కదా. ఎక్కడుండాలని వచ్చాడు ఆయన? దేవుని పోలికలో, దేవుని స్వరూపంలో నిరూపింపబడిన మనుషుల్లో ఉండాలని దిగొచ్చాడు ఆయన. ఇలా దిగు రాసిన అవసరం ఉంది ఆయనకి. పైగా ఎందుకు రాశాడు అలాగా? దేవునికి స్వరూపంలో, ఆయన పోలికలో మనుషుడు సృష్టి ఎందుకు రాశాడు? పరిశుద్ధాత్ముడు అక్కడ. ఇందుకోసమే. ఆయన అందరిలోనే ఉన్నాడు. మేకల్లో, గొర్రెలు ఉంటాడు ఆ పరిశుద్ధాత్మ దేవుడు. ఎందుకు ఉన్నాడు? అవి దేవుని పోలికలో స్వరూపం చేయబడలేదు కాబట్టి. మనుషుడు మాత్రమే దేవునికి పోలికలు, దేవుని స్వరూపం చేయబడ్డాడు కాబట్టి దేవుని కుమారుడు ఆదామని అక్కడ రాయబడి ఉంది వంశావళిలో.
మనందరం కూడా ఆదాం నుంచి వచ్చాం కాబట్టి మనం కూడా దేవునికి బిడ్డలు మనందరం కూడా. అంటే పరిశుద్ధాత్మ దేవుడు ఎక్కడ ఉండాలని దిగొచ్చాడు? మనుషులకు హృదయాల్లో ఉండాలని దిగొచ్చాడు. దేవుని స్తోత్రం హల్లెలూయా. అయితే అప్పుడు ఇంకా మానవుడు సృష్టింపబడలేదు కాబట్టి పరిశుద్ధాత్మ దేవుడు జలంలో ఎలా ఉన్నాడు? అల్లాడుతున్నాడు. ఇప్పుడు మనకు అక్కడ ఇంటికి వెళ్ళాము, వేసని చాలా మంది భోజనాలు పిలిచారు. ఆ భోజనాలు పెట్టి అక్కడ ప్రిపేర్ చేస్తారు. మా అత్త అయినా మరైనా చేస్తున్నాం. మా అత్త చేసింది. ఒక వ్యక్తికి పేతురు కూడా వాళ్ళు పిలిచారు ఒకసారి. చాలా ఆకలిగా ఉంది, వాళ్ళంతా ప్రిపేర్ చేస్తున్నారు. ఆ ఆకలితో ఉన్నప్పుడు వ్యక్తికి అల్లాడిపోతాడు. ఓకే, ఎప్పుడు అల్లాడడం ఎప్పుడు మానిపోతుంది? ఆ భోజనం పెట్టినప్పుడే కదా. ఇప్పుడు అల్లాడిపోతున్న పరిశుద్ధాత్మ దేవుడు ఎప్పుడైతే దేవుని యొక్క ఆత్మలో దేవుని యొక్క పోలికల స్వరూపం చేశాడో, అమ్మయ్యా ఇప్పుడు నా దేవుని యొక్క పోలికలో, నా స్వరూపంలో, నా పోలికలో మనుషుడు వచ్చాడు, ఆయనలో నేను శాశ్వతంగా ఉందాము అని అనుకున్నాడు. మళ్ళీ చెప్పండి, రిపీట్. ఏమన్నాడు? ఎవరు? పరిశుద్ధాత్మ దేవుడు. కానీ ఏం జరిగింది తర్వాత? మనుషుడు ఏం చేశాడమ్మా? దేవునికి వ్యతిరేకంగా పాపం చేసి దురాత్మను తెచ్చుకున్నాడు. ఇక ఆయన ఎక్కడ ఉంటాడు? ఆయనకి స్థానం లేదు. ఎప్పుడైతే ఆదాము వాళ్ళు పాపం చేస్తున్నారో దేవుని ఆత్మకి వారి హృదయంలో చోటు లేదు. అల్లాడితేనే ఉన్నాడు పాత నిబంధనలో. అయితే ఇప్పుడు పాత నిబంధనలో ఆత్మకి, నూతన ఆత్మకి మన తేడా తెలుసుకున్నాం. ఇప్పుడు ఇద్దరు కూడా ఒక్కరే. దేవుని స్తోత్రం హల్లెలూయా. పాత నిబంధనలో పరిశుద్ధాత్మ దేవుడు, దేవుని యొక్క ఆత్మ అయినటువంటి ఆయన పెంతుకోసు పండుగతో వచ్చినటువంటి దిగి వచ్చిన ఆత్మ, ఇద్దరు కూడా ఒకటే. కానీ తేడా ఏమిటి? నేర్చుకుందాం. ఎందుకు వచ్చాడు నేర్చుకున్నాం. ఎందుకు అల్లాడాడు నేర్చుకున్నాము. పాపం చేశాడు, ఆయనకి స్థానం దొరకలేదు. ఎక్కడికి వెళ్ళినా యేసుక్రీస్తు పుట్టినప్పుడు మరియాం, యోసేపు, అమ్మా తలుపు లేదయా స్థలం, బాబు తలుపు లేదయా స్థలం. అప్పుడు కూడా పరిశుద్ధాత్మ దేవుడికి అదే గతి పట్టింది. అప్పుడు అదే నూతన నిబంధనలో రిపీట్ అయింది. హల్లెలూయా, గ్లోరీ టు జీసస్. హల్లెలూయా. అల్లాడిపోతున్నటువంటి దేవుడు పరిశుద్ధాత్మ దేవుడు దిగొచ్చిన తర్వాత, అయ్యో నాకు స్థానం లేదు అనుకున్నప్పుడు, అందరూ ఒకలాగా ఉంటారు కదమ్మా. కొంతమంది మంచోళ్ళు ఉంటారు లేదా? దావీదు ఉన్నాడు, మంచోడే కదా. ఎవరైతే దేవుని దృష్టికి అనుకూలంగా ఉంటున్నారో, ఎవరైతే దేవుని వాక్యానుసారంగా జీవిస్తున్నారో, ఆయన చెప్పిన మాటల్ని వింటున్నారో, అటువంటి వారిలోనికి ఆయన వచ్చేవాడు. పాత నిబంధనలో ఉన్న పరిశుద్ధాత్మ దేవుడు. అర్థమైందా మీకు? మొట్టమొదటిగా దేవుని ఆత్మ కలిగిన వ్యక్తి అనేటువంటి పరిశుద్ధ లేఖనాల్లో మొట్టమొదటిగా ఏ వ్యక్తి గురించి రాయబడిందో తెలుసా మీకు? దేవుని ఆత్మ కలిగిన వ్యక్తి ఈయన అని మొట్టమొదటిగా బైబిల్ గ్రంథంలో ఒక వ్యక్తి గురించి రాశారు. ఆయన పేరే యోసేపు. ఓకే, ఆయనలో దేవుని ఆత్మ. చూద్దాం ఆదికాండం నేను మళ్ళీ ఆదికాండము 41వ అధ్యాయం. చాలా శ్రద్ధగా వినాలి ఇవన్నీ కూడా. ఆదికాండము 41వ అధ్యాయం. మనకు తెలుసు యోసేపు సంగతి. ఆ రాజుగారు ఫరో గారు కలలు కన్నారు, చెప్పేవాడు ఒకళ్ళు లేడు. అప్పుడు జైల్లో ఉన్నటువంటి యోసేపుని పిలిపించారు. పిలిపించినప్పుడు అతనికి ఫరో చెప్పినటువంటి కళని చెప్పగానే దానికి భావం చెప్పాడు. భావం చెప్పినప్పుడు ఫరో నోటి నుంచి ఏం వచ్చినా చూడండి. అతను మాటలు చెప్పాడు. 37వ వచనం. ఆ మాట అంటే యోసేపు చెప్పిన మాట, ఫరో దృష్టికి అతని సమస్త సేవకుల దృష్టికి యుక్తమైన కనుక అతడు తన సేవకులను చూచి ఇతని వలె దేవుని ఆత్మ గల, ఏమన్నాడమ్మా? ఇతని వలె దేవుని ఆత్మ జలం పైన కమ్ముచున్నటువంటి దేవుని ఆత్మ కలిగినటువంటి మనిషిని కనుగొనమా అని అనేను. అంటే ఫరో యోసేపు గురించి ఏం చెప్పాడమ్మా? ఇతడు దేవుని ఆత్మ కలిగినటువంటి వ్యక్తి. ఎవరి ఫరో? అన్యుడు, యూదుడు కాదు, అన్యుడు కూడా దేవుని ఆత్మ యోసేపులో ఉందని గ్రహించి ఇతనిలో దేవుని ఆత్మ ఉంది, అందుకనే నా కళకి భావం చెప్పాడని చెప్పేసి టెస్ట్ మనీ ఇచ్చాడు. ఈవెన్ టుడే యువర్ రీడింగ్ దట్ సేమ్ టెస్ట్ మనీ అబౌట్ జోసెఫ్. అతనిలో ఉన్న ఆత్మ గురించి ఈ రోజు గురించి మనం ఆ టెస్ట్ మనీ చదువుతున్నాం. అంటే యోసేపులు ఎవరున్నారమ్మా? కళకి భావం చెప్పింది ఎవరు? యోసేపా? యోసేపులో ఉన్న దేవునికి ఆత్మ. అంటే మనం ప్రతిసారి ఆదికాండం చూస్తున్నాం, దేవుడు అతను తోడే ఉండను, ఆ దేవుడు అతను, అంటే వాట్ డస్ ఇట్ మీన్? అంటే అతనిలో ఎవరున్నారమ్మా? దేవుని యొక్క ఆత్మ. అంటే పాత నిబంధనలో కూడా
మనుషుల్లో పరిశుద్ధాత్మ దేవుడు ఉన్నాడు. పెంతెకోస్తు పండుగ వచ్చినప్పుడు పేతుల్లోకి ఎలా వచ్చాడో అదే పరిశుద్ధాత్మ దేవుడు, 12 మంది అపోస్తలు ఎలా వచ్చాడో అదే పరిశుద్ధాత్మ దేవుడు పాత నిబంధనలో కూడా యోసేపులో ఉన్నాడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. అలాగే దావీదులో కూడా ఉన్నాడు. చూద్దాం, చూడండి, కీర్తన గ్రంథం 51 అధ్యాయం తీయండి. కీర్తనలు 51 డైరెక్ట్గా చక్కని మాట అన్నాడు అతను దావీదు భక్తుడు. ఇప్పుడు దేవుని ఆత్మ అని చదువుకున్నాం కదా, ఆయన ఉన్నాడు. చూడండి, కీర్తనలు 51:11. కీర్తనలు 51:11. నీ సన్నిధిలో నుండి నన్ను త్రోసివేయకము. తర్వాత ఏమన్నా, నీ ఆత్మను అనట్లేదు, దేవుని ఆత్మ అంటే ఏమన్నాడమ్మా? నీ పరిశుద్ధాత్మను నా యొద్ద నుండి తీసివేయకమని ప్రార్థన చేస్తున్నాడు. ఎవరు? దావీదు దేవునికి ప్రార్థన చేస్తున్నాడు. నా యొద్ద నుండి పరిశుద్ధాత్మ తీసివేద్దంటే ఆయనలే ఉన్నారు. తీసివేద్దు, పాపం చేశాడు కదా, నా మీద కోపగించి నాలో ఉన్న ఆత్మను తీసివేస్తాము, తీయొద్దు నైనా నీ ఆత్మని బ్రతిమాలుకుంటున్నాడు. అంటే సరే, పాపం అంతా పక్కన పెడదాం. అంటే పరిశుద్ధాత్మ దేవుడు ఎక్కడున్నాడు? ఇప్పుడు దావీదులో ఉన్నాడు. దావీదు మనుషుడే, యోసేపు మనుషుడే. ఎలాగూ దేవునందు భయభక్తులు కలిగినటువంటి మనుషులలో కూడా దేవునికి ఆత్మ వచ్చేవాడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. పాత నిబంధనలో ఓకే. మరి కొత్త నిబంధనలో పెంతెకోస్తు పండుగ వచ్చినటువంటి ఆ ఆత్మకిని పాత నిబంధనలు ఈ పరిశుద్ధాత్మకి తేడా ఏమిటి ఇప్పుడు నేర్చుకుందాం చాలా జాగ్రత్తగానండి. ఇలాగూ ఆయనకి ఇష్టమైనటువంటి వ్యక్తుల మీద పరిశుద్ధాత్మ దేవుడు వచ్చేవాడు. సంసోను అనే ఒక భక్తుడు ఉన్నాడు. సంసోను, శాంసన్ అంటే ఇంగ్లీష్లో. ఆయన ఎంత బలవంతుడమ్మ ఆయన. ఒకసారి ఏం చేశాడు? సింహం వస్తే చీల్చేసాడు అంతే. గాడిద దవడెముక తీసుకొని చాలా మనుషులు చంపేశాడు. ఈ సంసోను గురించి, ఈ దేవుని ఆత్మ గురించి కొన్ని మాటలు రాయబడి ఉన్నాయి. అప్పుడు మనకు అర్థమవుతుంది. న్యాయాధిపతులు తీయండి, జడ్జెస్. సరే, ఒక్క నిమిషం. ఈ యొక్క సంసోనుకి వెళ్ళకముందు పరిశుద్ధాత్మ దేవుడు మనుషులు ఎలా ఉంటాడో ఇందాక చెప్పినటువంటి మనుషులు ఉన్నాడు కదా, దావీదు చెప్పాను, ఇంకెవరిని చెప్పానమ్మా? యోసేపు చెప్పాను కదా. అయితే దేవుడే తన నోటి కొన్ని మాటలు చెప్పాడు. ఈ యొక్క సంసోను ముందు వచ్చే ముందు అది నేర్చుకుందాం. చూడండి ఒకసారి. మొట్టమొదటిగా నిర్గమకాండము 31వ అధ్యాయం తీయండి. నిర్గమకాండం 31వ అధ్యాయం. నిర్గమకాండం, ఎక్సడస్ 31, 1-5 చదువుతున్నాను చూడండి. నిర్గమకాండము 31:1-5. మరి యెహోవా మోషేతో ఇట్లనెను. ఇప్పుడు దేవుడే స్వయంగా చెప్తున్నాడు. ఇందాక నేను చెప్పినవి మనం అక్కడ రాయబడిన సంగతి, కానీ ఇప్పుడు దేవుడే చెప్తున్నాడు ఒక మాట. మరియు యెహోవా మోషేతో ఇట్లనెను, చూడుము, నేను యూదా గోత్రంలో హూరు మనమును ఊరు కుమారుడైన బెసలేలు అని పేరు గల వారిని పిలిచి తిని విచిత్రమైన పనులు కల్పించుటకును, బంగారుతోను వెండితోను ఇత్తడితోను పనిచేయడకును, పొదుగుటకై రత్నములను సానబెట్టుటకు, కర్రను కోసి చెక్కుటకును, సమస్త విధములైన పనులను చేయుటకును, జ్ఞానా విద్యా వివేకమును సమస్తమైన పనుల నేర్పును వానికి కలిగినట్లు వానిని దేవుని ఆత్మపూర్ణునిగా చేస్తున్నాను. దేవుని స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు మోషేకి చెప్పినాడు ఒక మందిరం కట్టాలని. మందిరం అంటే గుడారం. ఆ గుడారంలో దేవునికి సేవ చేయడానికి అవసరమైనట్టు పనులన్నీ చేయాలి కదా, ఎవరు పడితే వాళ్ళు చేయడానికి లేదు. అందుకని దేవుడు ఏం చేశాడమ్మా? బెసలేలు అనే వ్యక్తిని తన ఆత్మ చేత నింపేశాడు, సంపూర్ణంగా చేసేసాడు. సంపూర్ణమైన ఆత్మ ఆత్మలు పెట్టేశాడు. పెట్టిన తర్వాత జ్ఞానం వచ్చింది. జ్ఞానా విద్యా వివేకములు వచ్చేసి దేవునికి ఇష్టమైన మందిరాన్ని అతను కట్టాడు బెసలేలో. ఎందుకని? తన సొంత శక్తి చేత, జ్ఞానం చేత. అతను కొంచెం ఉంది, టాలెంట్ ఉంది. ఇప్పుడు దేవునికి ఆత్మ సంపూర్ణంగా దేవుని ఆత్మ అతను పెట్టాడు కాబట్టి దేవుని మందిరానికి అవసరమైన మందిరంగా గుడారాన్ని ఏం చేశాడమ్మా? దేవుని ఆత్మ వలన గుడారాన్ని సిద్ధపరిచాడు. దేవుని స్తోత్రం. అంటే బెసలేలు ఎవరున్నారు? దేవునికి ఆత్మ. తర్వాత చూడండి, ఇది ఎవరు? దేవుడే చెప్పాడు. ఇంకో ఉదాహరణ చూద్దాం. సంఖ్యాకాండం, నంబర్స్, సంఖ్యాకాండం 11వ అధ్యాయం తీయండి. సంఖ్యాకాండము 11వ అధ్యాయం. చూడండి 16వ వచనం, సంఖ్యాకాండం, నంబర్స్ 11-16. అప్పుడు యెహోవా మోషేతో ఇట్లనెను, జనులకు పెద్దలనియు అధిపతులనియు నీ విరిగిన ఇజ్రాయేల్ పెద్దలో నుండి 70 మంది మనుషులను నా యొద్దకు పోగు చేసి ప్రత్యక్ష గుడారమునకు వారిని తోడుకొని రమ్ము. అక్కడ వారు నీతో కూడా నిలవబడవలను. నేను దిగి అక్కడ నీతో మాట్లాడదను, మరియు
నీ మీద వచ్చిన ఏముందాం తర్వాత ఆత్మలో పాలు అంటే పోర్షన్ వారి మీద ఉంచెదను. ఈ జనుల భారము నీ ఒంటిగా మోయకున్నట్లు దానిని ఒక పాలు నీతో కూడా భరింపవలెను. ఇప్పుడు 25 వచనం చూడండి. 25 యెహోవా మేఘములు దిగి అతనితో మాట్లాడి అతని మీద వచ్చిన ఆత్మలో అతని మీద అంటే మోషే మీద వచ్చిన ఆత్మలో పాలు ఆ 70 మంది పెద్దల మీద ఉంచాను. కావున ఆ ఆత్మ వారి మీద నిలిచినప్పుడు వారు ఏం చేశారమ్మా? ప్రవచించరు కానీ మరలా ప్రవచింపలేదు. ఆ మనుషుల్లో ఇద్దరు పాళెంలో నిలిచి ఉండిరి. వాళ్ళొకని పేరు ఎల్దాదు, రెండవాని పేరు మెదాదు. వారి మీదను ఆత్మ నిలిచి ఉండెను. వారు రాయబడిన వారిలోనూ ఉండి వారు గుడారంకు వెళ్ళక తమ పాళంలోనే ఏం చేశారమ్మా? ప్రాఫెసైడ్. అక్కడ నూతన నిబంధనలు మనం ఏం చేసినాము? పరిశుద్ధాత్మకు వచ్చిన వారందరూ అన్య భాషలతో మాట్లాడి ప్రవచించారు దేవుని యొక్క పరిశుద్ధ లేఖనాల్ని. ఈవెన్ ఇన్ ద ఓల్డ్ టెస్ట్మెంట్ when they received the Holy Spirit, they prophesied. ప్రవచించారు పాత నిబంధనలు కూడా. దేవుని ఆత్మ 70 మంది మీదకి వచ్చింది. మరి ముఖ్యంగా ఇద్దరి మీద రాగానే వారు ఇంకా ప్రవచిస్తారు, ఇంకా మోర్ ప్రవచించారంట వాళ్ళందరూ కూడా. అనగా పాత నిబంధనలో కూడా ప్రవచనాలు ఇవన్నీ ఉన్నాయి. పరిశుద్ధాత్మ గిరాడం ఉంది. పరిశుద్ధాత్మ మనుషులు కూడా వచ్చాడు. దావీదు అంటే మహాభక్తులు, యోసేపు మహాభక్తులనే కాదు కానీ సామాన్య ప్రజలైన వారిలో బెసలేలు, ఇక భేదాదు, ఇవంటి ఈ యొక్క ప్రజల్లో కూడా పరిశుద్ధాత్మ దిగొచ్చి వారి అద్భుతకారం చేయించి వారి చేత భాషలు ప్రవచించినట్లుగా చేశాడు. ఓకే, మరి తేడా ఏమిటి? తిరిగి రావాల్సిన అవసరం ఉంది. ఆత్మకి ఈ ఆత్మకి తేడా ఏమిటి? ఇప్పుడు నేర్చుకుందాం. సంసోన్ గురించి చూడండి. న్యాయాధిపతులు జడ్జెస్ 13th చాప్టర్. న్యాయాధిపతులు 13వ అధ్యాయము. మరి పరిశుద్ధాత్మ శక్తిని బట్టి దేవతతో వచ్చి సంసోను తల్లిదండ్రులకు చెప్పినాడు, నీ కుమారుడు కంటారయ్యా మీరు అని చెప్పినప్పుడు చూడండి. మొట్టమొదటి మీకు అర్థం కావడానికి 13వ అధ్యాయం 2వ వచనం చూడండి. 2వ వచనం. ఆ కాలంలో దాను వంశస్థుడును జకర్యా పట్టణస్థుడైన మనోహ అని ఒకడు ఉండెను. అతని భార్య గొడ్రాలే కానుపు లేక ఉండెను. యెహోవా దూత ఆ స్త్రీకి ప్రత్యక్షం, ఇదిగో నీవు గొడ్రాలువు, నీ కానుపు లేకపోయాను, అయితే నీవు గర్భవతే కుమారుని కందువు, కాబట్టి నీవు జాగ్రత్తగా ఉండి ద్రాక్షరసమునే గాని మద్యమునే గాని త్రాకుండము, అపిత్రమని దీనిని తినకుండము అని ఒక వాగ్దానం ఇచ్చేశాడు. తర్వాత బాగుంది. ఇప్పుడు చూడండి 24వ వచనం. 13:24. తరువాత ఆ స్త్రీ ఏం చేసిందమ్మా? కుమారుని కని అతనికి సంసోను అని పేరు పెట్టను. ఆ బాలుడు ఎదిగినప్పుడు యెహోవా అతని ఆశ్రయించిన ఎలాగూ మరియు యెహోవా ఆత్మ జొర్యాకును ఎష్తాయోనుకు మధ్యనున్న మహనేదాన్లో అతని రేపుడకు మొదలు పెట్టను. కుమారుడు పుట్టాడు, సంసోను పేరు పెట్టారు, ఎదిగాడు. ఎదిగినప్పుడు దేవుడు ఏం చేశాడమ్మా? తన ఆత్మని ఎవరిలో ఉంచాడు? సంసోన్లో ఉంచాడు. ఓకే, ఇప్పుడు సంసోన్లో వచ్చిన ఆత్మ ద్వారా సంసోన్ ఏం చేశాడు చూద్దాం. అప్పుడు మనకు ఆన్సర్ కూడా దొరికిపోతుంది. తర్వాత 14వ అధ్యాయం చూడండి. 14వ అధ్యాయము 5వ వచనం. 14:5. అప్పుడు సంసోను తన తల్లిదండ్రులతో కూడా తిమ్నాతునకు పోయి తిమ్నాతుడు ద్రాక్ష తోటల వరకు వచ్చినప్పుడు కొదమసింహము అతని ఎదుటికి బొబ్బరించుచూ వచ్చాను. ఎవరమ్మా కొదమసింహం అంటే? యంగ్ ఫెరోషియస్ లయన్. కొదమసింహము అతని ఎదుటికి ఎలా వచ్చింది? బొబ్బరించుచూ వచ్చాను. యెహోవా ఆత్మ అతనిని ప్రేరేంపగా అతని చేతులు ఏమీ లేకపోయినను ఒకడు మేకపిల్లను చీల్చినట్లు అతడి దానిని చీల్చేసాను. దేవుని స్తోత్రం, హల్లెలూయా. గట్టిగా దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఏమి ఆయుధం లేదు. పైగా యంగ్ లయన్, ఫెరోషియస్ లయన్. బొబ్బరించి వచ్చింది, గాండెస్ వస్తుందంట. బొబ్బరించి వస్తుందంట. బొబ్బరించి వచ్చినప్పుడు మనం ఏం చేస్తాం? సింహం వస్తే సింహం బొబ్బరిస్తే మనం ఉండగలుగుతామా? 2 మైళ్ళు 3 మైళ్ళు 5 మైళ్ళ వరకు కనపడుతుంది ఆ బొబ్బరించినప్పుడు. సింహం కంటే ముందు పరిగెత్తి వెళ్ళిపోతాం మనందరం కూడా కదా. కానీ సంసోను అలా చేయలేదు. ఎందుకనంటే అతను ఎవరున్నారమ్మా?
దేవుని యొక్క ఆత్మ, దేవుని స్తోత్రం, హల్లెలూయా. దేవుని ఆత్మలో అతను ఉన్నప్పుడు చేతులు ఏమీ లేకపోయినా ఒకడు మేకపిల్లనే ఎలా చీల్చేస్తాడో అలాగూ బొబ్బరించి వచ్చేటప్పుడు సింహాన్ని చీల్చేసాడంట. సరే ఎప్పుడైనా ఆలోచన చేశారా? ఒక సింహాన్ని నోటు పట్టుకొని చీల్చితే ఎలాగుంటుందమ్మా అది? దానికి ఎంతంత బళ్ళు ఉంటుంది, అంత ఘోరం దొక్కడు దానికి. దాన్ని పట్టుకొని చీల్చేసాడంట. ఒక మేకపిల్ల కనిపించింది, సింహంలా కనిపించలేదు ఈ సంసోనికి. ఆ యంగ్ లయన్ ఎలా కనపడింది? ఎందుకని? అతను ఎవరున్నారు? ఇందాక మనం పాడవాడం కదా, శక్తి చేత నింపమని. పరిశుద్ధాత్మ వస్తే ఇటువంటి శక్తులు వస్తాయి. పాడం కదా, శక్తి, పరిశుద్ధాత్మ శక్తి. ఇదే శక్తి అంటే, పరిశుద్ధాత్మ శక్తి. సింహాన్ని కూడా మేకను చేసినట్టు చేసేసాడు సంసోను, దేవుని యొక్క ఆత్మశక్తి చేత. ఓకే, ఇది ఫస్ట్ ఎగ్జాంపుల్. తర్వాత ఇప్పుడు చూడండి 14. ఇప్పుడు అసలు సంగతి విందాం. సరే, ఇప్పుడు ఆన్సర్ దొరుకుతుంది చూడండి. సింహం చచ్చిపోయింది, వెళ్ళాడు, తిమ్నాథ్కి వెళ్ళాడు, ఒక అమ్మాయిని చూశాడు పెళ్లి చేసుకోవడానికి వెళ్ళాడు. అయితే ఇలాగ సింహాన్ని చంపినట్టుగా తల్లిదండ్రులు చెప్పలేదు. తర్వాత మళ్ళీ తిరిగి వచ్చినప్పుడు అక్కడ అన్నీ మనకు తెలుసు, ఆ సబ్జెక్ట్ కాదని చెప్పలేదు. అక్కడ తేనె పట్టింది, తేనె పట్టినప్పుడు తేనె తీసుకున్నాడు, తిన్నాడు, తల్లిదండ్రులకు ఇచ్చాడు, అది తల్లిదండ్రులు చెప్పలే. అయితే మళ్ళీ తర్వాత వెళ్ళినప్పుడు సంసోను పెళ్ళి అయిపోయిన తర్వాత ఒకసారి అక్కడ వెళ్ళి ఆ పెండ్లి విందులో ఉన్న వారికి ఒక సామెత పెట్టాడు. ఇప్పుడు కదా చెప్పాడు ఏంటంట, చూడండి 14వ వచనం. కాగా అతడు బలమైన దానిలో నుండి తీపి వచ్చాను, తిను దానిలో నుండి తిండి వచ్చాను అన్నాడు. 3 దినములుగా వారు ఇప్పుడు కదా భావంలో చెప్పలేకపోయారు. ఇప్పుడుగా చెప్తే మీకు మంచి బట్టలు ఇస్తానయ్యా, డబ్బులు ఇస్తానని చెప్పేసి సంసోను అన్నాడు. తిను దానిలో నుండి తిండి వచ్చాను, బలమైన దానిలో నుండి వచ్చిందమ్మా తీపి వచ్చాను. అది సింహంలో పుట్టినటువంటి కళయాపురం నుంచి వచ్చినటువంటి తేనె గురించి చెప్పినటువంటి ఇప్పుడు కదా, వాళ్ళు చెప్పలేకపోయారు. ఓకే, అయితే తర్వాత సంసోను భార్య వాళ్ళు వచ్చి బెదిరించారు. ఏంటంటే పెళ్లికి పిలిచావు, మీ పెళ్లికి పిలిచి భోజనాలు పెడతారు, ఎవరైనా భోజనాలు పెడతారు, మేము గిఫ్ట్లు ఇస్తారు, మీ ఆయన ఏంటి ఇప్పుడుగా చెప్పకపోతే మేమే ఇవ్వాలంట ఆయనకి, ఇదేం పెళ్ళమ్మా, ఇటువంటి పెళ్ళి ఎక్కడా చూడలేదు, ఇప్పుడు బాగున్నాం అది చెప్పు, లేదా మేము చంపేస్తామని బెదిరించారు భార్యని. ఇంకా ఆమె ఏం చేస్తుంది పాపం, ఇప్పుడు కాదు చెప్పకపోతే వీళ్ళ అప్పుడు నారబట్టలు అంటే చాలా కాస్ట్, మనం చెప్పాను కదా పోయిన వారం, అవి తెచ్చి ఇవ్వాలా, అందుకే బెదిరించారు సంసోను భార్యని. ఈమెం చేస్తుంది పాపం, చచ్చిపోతాను భయపడి ఆయన మీద పడింది, సంసోను మీద. చెప్పు కలబాని చెప్పు ఆయన ఏం చెప్తాడు పాపం. అంటే ఆడవాళ్ళ సంగతి మీకు తెలుసు కదా, బైబిల్లోనూ రాయింది. ఉసురు దినాన్నే చినుకులు పడతాయి కదా, ఒకసారి తుఫాను వచ్చినప్పుడు ఉసురు పడ అలా నీళ్ళు కారుతానంటే మనం ఊటీలు వెళ్ళాం కదా, అలా 4 రోజులు అలా వర్షాలు పడతానే ఉన్నాయి. భార్యతోటి పోరు కూడా అలా ఉంటుందంట. ప్రాణం ఇసుకుపోయింది దానికి, ఇంకేం పడతాని చెప్పేసాడు కళ బాగా చెప్పేసాడు. చెప్పినాడు వీళ్ళు ఏమేం చేసింది వాళ్ళు చెప్పేసి. ఇప్పుడు ఈయన ఏం చేయాలి, ఇప్పుడు బట్టలు ఇవ్వాలి, వాళ్ళు ఇప్పుడుగా చెప్పేశారు కదా దొంగతనంగా చెప్పి. అందుకని ఏం చేశాడు చూడండి, ఇప్పుడు చూడండి మనకు జవాబు వచ్చేస్తుంది. 14వ అధ్యాయము 18వ వచనం. 7వ దినమున సూర్యుడు అస్తమింపక మునుపు ఆ ఊరి వారు తేనె కంటే తీపైనది, సింహం కంటే బలమైనది ఏది అని అతనితో అనగా, అతడు నా తోడుతో దున్నకపోయిన ఎడల నా ఇప్పుడు కథను విప్పలేక ఉందని అతనితో చెప్పాను. ఇప్పుడు చూడండి 19వ వచనంలో మనకు ఆన్సర్. యెహోవా ఆత్మ అతని మీదికి మరలా రాగా ఏం చేశాడు, అతడు అష్కెలోనుకు పోయి వారిలో 30 మందిని చంపి వారి సొమ్మును దోచుకొని తను ఇప్పుడు కదా భావన చెప్పిన వారికి బట్టలనిచ్చాను. సరే బాగానుంది. ఏం చేశాడమ్మా, దేవుని ఆత్మ రాగానే వెళ్ళాడు, అక్కడ ఏం చేశాడు, బట్టలు తీసుకొచ్చాడు, ఫ్రెండ్స్కి ఇచ్చేసాడు, అయిపోయింది. ఇప్పుడు మనం నేర్చుకున్న సంగతి ఏమిటి, అక్కడ ఆన్సర్ ఏం దొరికింది మీకు చెప్పండి. పాత నిబంధనలు ఉన్న పరిశుద్ధాత్మ దేవునికి, నూతన నిబంధనల పరిశుద్ధాత్మకి తేడా ఏమిటో అక్కడ రాశారు. పరిశుద్ధాత్మ దేవుడు ఎవరిని గమనించారా? ఎనీబడి కెన్ టెల్ మీ? దేవునికి ఆత్మ సంసోను మీదకి మరలా తిరిగి రాగా, మరలా వచ్చాడంటే మరి ఇంతకుముందు ఏమేడైనా వెళ్ళిపోయాడు, సింహాన్ దగ్గరికి వెళ్ళాడు, సింహం చంపేశాడు, పని అయిపోయింది. పైన అయిపోయిన అతను ఆత్మ, దేవుని ఆత్మ ఏమేడు వెళ్ళిపోయాడు బయటికి. ఇప్పుడు మళ్ళీ అవసరం వచ్చింది కాబట్టి మళ్ళా, అర్థమైందా? పాత నిబంధనలు ఆత్మ ఎవరికి
పర్మనెంట్ కాదు, ఓన్లీ టెంపరీ. అకార్డింగ్ టు ద సిచ్యువేషన్స్ హీ యూస్ టు కమ్ అండ్ వెల్, అండ్ పని అయిపోగానే మళ్ళీ వచ్చేవాడు, మళ్ళీ వెళ్ళిపోయాడు. పాత నిబంధనలో ఉన్న పరిశుద్ధాత్మ దేవుడు ఎవరి మీద శాశ్వతంగా లేడు, ఎవరో ఒకరి మీద తన కృప బట్టి, దావీదు లాంటి వారి మీద. కానీ ఆ హోలీ స్పిరిట్ కూడా అది కూడా తర్వాత చెప్తా. కానీ మెయిన్ సబ్జెక్ట్ ఏంటంటే, నేను మెయిన్ పాయింట్, పాత నిబంధనలో పరిశుద్ధాత్మ దేవుడు ఎవరికి పర్మనెంట్గా కంటిన్యూస్గా లేడు, మరలా రాగా అందరి మీద అలాగే మరలా వచ్చినప్పుడు వారికి కాలే చేశారు. తర్వాత ఇంకోసారి మళ్ళీ వచ్చాడు కదా, సరే చంపేసేసాడు. మళ్ళీ తర్వాత ఏం చూడండి, 15వ అధ్యాయము 14వ వచనం. 15వ అధ్యాయము 14వ వచనం. అతడు లేహికి వచ్చే వరకు ఫిలిష్తీయులు అతను ఎదుర్కొని కేకలు వేయగా, మళ్ళీ యెహోవా ఆత్మ అతని మీదకి బలముగా వచ్చినందున అతని చేతులకు కట్టబడిన తాళ్ళు అగ్ని చేత కాల్చబడిన జనపనార వలె ఆయన సంఖ్యలను అతని చేతుల నుండి విడిపోయాను. అతడు గాడిద యొక్క పచ్చి దవడెముకను కనుగొని చెయ్యి చాచి పట్టుకొని దాని చేత 1000 మంది మనుషులను చంపాను. అప్పుడు సంసోను, గాడిద దవడెముకతో ఒక కుప్పను 2 కుప్పలు నేను చంపి ఉన్నాను, గాడిద దవడెముకతో 1000 మందిని నరులను చంపి ఉన్నాను అని. ఇవన్నీ ఎలా చేశాడు? ఇవన్నీ గాడిద ఎముకతోటి ఇంతమందిని ఎలా చంపాడు? దేవుని యొక్క ఆత్మ చేత. ఎప్పుడైతే సంభూషణ ద్వారా ఒక కార్యం చేయాలని అనుకున్నాడో, దేవుడు ఏం చేసాడమ్మా, ఆ పరిస్థితుల్లో తన ఆత్మను పంపేవాడు సంసోను మీదకి, అందరి మీద కూడా అంతే, ఆయా సందర్భాల్లో వచ్చేవాడు. పైగా పాత నిబంధనలో పరిశుద్ధాత్మ దేవుడు తనకిష్టమైన వారి మీదకే పంపేవాడు. తనకిష్టమైన వారు, సబ్జెక్ట్ అండర్లైన్, తనకిష్టమైన వారి మీదకే పంపేవాడు. వారు ఎవరైనా సరే, ఒక అన్యుడైనా సరే, ఒక భక్తిహీనుడైనా సరే, పరిశుద్ధుడైనా సరే, విశ్వాసం ఎవరైనా సరే, ఆయనకి ఇష్టం అంతే, కంప్లీట్గా ఆయన ఇష్టం. ఎందుకు చెప్తున్నట్టు మాట, బిలాము అనేటువంటి వ్యక్తి ఉన్నాడు కదా, ఈ బిలాంలో ఒక మాట వచ్చింది, ఏమన్నాడు చూడండి. సంఖ్యాకాండము 24వ అధ్యాయం, సంఖ్యాకాండం 24వ అధ్యాయం. రెండవ వచనం. బిలాము కన్నులెత్తి, అమ్మ చాలా జాగ్రత్తగా వినాలి, బిలాము కన్నులెత్తి ఇశ్రాయేలును తమ తమ గోత్రముల చొప్పున దిగి ఉన్నట్టు చూచినప్పుడు దేవుని ఆత్మ అతని మీదకి వచ్చిన కనుక అతడు ఉపమాన రీతిగా మాట పలికాడు. చాలా జాగ్రత్తగా ఉంచండి. ఎందుకు బిలాం గురించి దేవుడు మాట్లాడుతున్నాడంటే, బిలాం గురించి నూతన నిబంధనలో ఒక మాట రాయబడి ఉంది, ఎవరికైనా తెలుసా మీకు? సోదిగాడైన బిలాం అని రాశాడు. పాత నిబంధనలో ప్రవక్త ఒకప్పుడు, తర్వాత ఎలా మారిపోయాడు ప్రవక్త చెప్పాను కదా ఒకసారి. బిలాం గురించి సోదిగాడిగా మారిపోయాడు, డబ్బుకి ఆశించి, డబ్బు మొదలు పడిపోయి. అంటే బిలాం వంటి సోదిగాడికి కూడా దేవుడు ఆడుకున్నాడు, దేవుని ఆత్మ నుంచి. డబ్బుకి అమ్ముడుపోయినటువంటి బిలాం వంటి వాడిని కూడా దేవుడు ఆడుకున్నాడు ఆత్మనిచ్చి. ఎంటైర్లీ హీజ్ డెసిషన్, నో బడి కెన్ క్వశ్చన్ ద విల్ ఆఫ్ గాడ్. ఆయన ఇష్టం అంతే. బిలామికి పంపించాడు, దావీదుకు పంపించాడు, సమూయేలుకి పంపించాడు. సమూయేలు కూడా ఆత్మ నింపాడు కదా, ఇంక్లూడింగ్ సౌల్, కింగ్ సౌల్. సౌల్ గురించి తెలుసు కదా, దేవుని మాట అనకుండా దేవునికి వ్యతిరేకంగా మాట్లాడాడు, కార్యాలు చేశాడు. అయినప్పటికీ నీ సౌలుకి కూడా పంపించాడు దేవుడు ఆత్మ. తర్వాత తీసేసాడు, దురాత్మ వచ్చింది, అది వేరే విషయం. అంటే పాత నిబంధనలో నేర్చుకున్న సంగతి ఏమిటంటే, పాత నిబంధనలో పరిశుద్ధాత్మ దేవుడు, నూతన నిబంధనలో పరిశుద్ధాత్మ ఇద్దరు కూడా ఒక్కరే. తేడా ఏమిటంటే, పాత నిబంధనలో అప్పుడప్పుడు దేవునికి చిత్త ప్రకారంగా అప్పుడప్పుడు ఆ మనుషుల మీదకి దేవుడు పంపించేవాడు తన కృప చొప్పున. ఓకే, అర్థమైందా? ఇది పాత నిబంధనలో ఉన్నటువంటి పరిశుద్ధాత్మ దేవుడు. ఇప్పుడు అసలు సంగతి నూతన నిబంధనలోకి వద్దాం. మరి ఈయన ఇటువంటి వాడు, ఆ పరిశుద్ధాత్ముడు మళ్ళీ దిగెందుకు రావాల్సి వచ్చింది? ఈయన ఎటువంటి వాడు? హల్లెలూయా. మన ప్రభు ఒక చక్కని కార్యం చేసినాడు, చూద్దాం. మళ్ళీ చూడండి, యోవేలు గ్రంథం తీయండి. ద కీ పాయింట్ యోవేలు గ్రంథం 2వ అధ్యాయం 28వ వచనం. జోయల్ 2:28. తరువాత నేను సర్వజనుల మీద నా ఆత్మను, ఏమనడం ఇక్కడ సరే, మీ ముసలివారు కలగందురు, మీ యవనస్తులు దర్శనం చూతురు. ఆ దినంలో నేను పనివారి మీదను పనికెత్తుల మీద నా ఆత్మను
కుమ్మరింతును, మరియు ఆకాశమందును భూమి ఎందును మాత్కారములు అనగా రక్తమును, అగ్నిని, ధూమస్తంభములను కనబరిచెదను. యెహోవాకు భయంకరమైన మహాదినం రాకమును, సూర్యుడు తేజోహీనుడను, చంద్రుడు రక్తవర్ణమును అని చెబుతూ ఏమన్నాడమ్మా? నేను సర్వజనుల మీద నా ఆత్మను కుమ్మరించి తిని అని అన్నాడా? ఏమన్నాడు? కుమ్మరించుదును. ఫ్యూచర్ టెన్స్, ప్రామిస్, ప్రాఫెసీ. పాత తరములు ఏంటి? సర్వజనుల మీదకి వచ్చాడు ఆ పరిశుద్ధాత్మ దేవుడు. కానీ ప్రామిస్ చేస్తున్నాడు, ఒక దినం రాబోతున్నది, ఆ దినమందు నేను సర్వజనుల మీద నేను నా ఆత్మను కుమ్మరిస్తా. ప్రామిస్. పాత నియమంలో దావీదు అంటే సెలెక్టెడ్ పీపులే, కానీ ఇక్కడ ఈ ఇంక్లూడింగ్ పనివారు, ముసలివారు, యవనస్తులు, బాలురు కూడా నా ఆత్మను పొందుకుంటారని చెప్పాడు దేవుని స్తోత్రం. హల్లెలూయా. గట్టిగా చెప్పండి, గట్టిగా. పరిశుద్ధాత్మ దేవుడు, కొత్త నిబంధనలో పరిశుద్ధాత్మ దేవుడికి ఏ భేదము లేదు. ఎవరైతే తీసినంత విశ్వాసం ఇస్తున్నారో, చిన్నవారైనా, పెద్దవారైనా, ముసలివారైనా, యవనస్తులైనా, పనివారైనా, డబ్బున్నా, డబ్బు లేకపోయినా, చదువుకున్నా, విద్యాహీనులైన అందరూ సమానమైనది. ఇదే ప్రాఫెసీ. ఈ ప్రాఫెసీ నెరవేరడానికే పెంతెకోస్తు పండుగందు పరిశుద్ధాత్మ దేవుడు దిగి వచ్చాడు. అందుకని అక్కడ మనం ఆ 2వ అధ్యాయంలో ఒక లిస్టు చదివాం. క్రేతీయులు, ఆదీయులు, వీళ్ళు, యాగుప్తీయులు, వాళ్ళందరూ ఎవరు? అన్ని జనులే. వాళ్ళందరూ కూడా మీదకి పరిశుద్ధాత్మ దేవుడు దిగి వచ్చాడు. దీని స్తోత్రం. హల్లెలూయా. వారు ఆశ్చర్యపోయారు. వారి భాషలతో వాళ్ళు మాట్లాడుతుంది కొంతమంది. ఏ భేదం లేదు. ఓకే. ఇప్పుడు ఈ పరిశుద్ధాత్మయుడు దిగి వచ్చినటువంటి పెంతెకోస్తు పండుగ దిగి వచ్చిన పరిశుద్ధాత్మను గురించి యేసుక్రీస్తు ఏం చెప్పాడు చూద్దాం. యోహాను సువార్త తీయండి. యోహాను సువార్త 7వ అధ్యాయం. యోహాను సువార్త 7వ అధ్యాయం. ముగింపులోకి వెళ్తున్నాము. చాలా జాగ్రత్త. శ్రేష్టమైన సంగతులు ముగించుకుందాం. బల్లోకి వెళ్దాం. శ్రేష్టమైన సంగతులు ముగించిన తర్వాత 7వ అధ్యాయము యోహాను సువార్త 37వ వచనం. 7:37. ఆ పండుగలో, ఏ పండుగ మాది? మహాదినమైన అంచె దినమున యేసు నిలిచి, ఎవడైనను దప్పుకుని ఈడల నా యొద్దకు వచ్చి ఏం చేయాల? దప్పి తీర్చుకొనవలెను. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఈ యొక్క మహాదినం పర్ణశాల పండుగ, 8 పర్ణశాల పండుగ, అది 8 దినాలు జరుగుతాయి. అంచె దినమున, మహాదినం అంటే అంచె దినమున యేసు నిలిచి, ఎవడైనను దప్పుకుని నా దగ్గరికి వచ్చి దప్పిగా తీర్చుకున్నాడు. ఎవరైనా దాహం వేస్తుందా? నాకు రండి, నేను నీళ్ళు ఇస్తాను అన్నాడా? ఏంటా నీళ్ళు? అక్కడ ఏమన్నాడు చూడండి. 38. నాయందు విశ్వాసం చూడేవాడు లేఖను చెప్పినప్పుడు వాని కడుపులో నుండి జీవజల నదులు పానని బిగ్గరగా చెప్పాను. జీవనదిని నా హృదయములో ప్రవహింపజేయుమయ్యా. ఇదే జీవనది. హల్లెలూయా. మళ్ళీ చెప్తున్నా. నా విశ్వాసం చూడేవాడు లేఖను చెప్పినట్టు వాని కడుపు నుండి జల నదులు పానని బిగ్గరగా చెప్పాను. ఎందుకని? తన యందు విశ్వాసం ఉంచి వారు పొందబోయే ఆత్మను గురించి ఆయన ఈ మాట చెప్పాను. యేసు ఇంకను మహింపరచబడలేదు కనుక ఆత్మని ఇంకా అనుగ్రహింపలేదు. యోవేల్లో దేవుడు ప్రవచించినటువంటి ఆ ప్రవచనాన్ని యేసుక్రీస్తు ఇక్కడ పర్ణశాలల పండుగలో అందరి శిష్యులందరికీ చెబుతున్నాడు. ఇంకా ఏం చెప్పాడు చూడండి. 14వ అధ్యాయం. శ్రేష్టమైన సంగతులకు వెళ్తున్నాం. మీకు బాగా అర్థమవుతుంది. యోహాను సువార్త 14వ అధ్యాయం. బైబిల్ అంతా తీయాలి. 16వ వచనం. 15. మీరు నన్ను ప్రేమించలేని ఆజ్ఞలు గైకొందురు. తర్వాత ఏమన్నా చూడండి 16. నేను తండ్రిని వేడుకొందును. తర్వాత ఏముందమ్మా? మీ యొద్ద ఎల్లప్పుడు నుండుటకే ఆయన వేరొక ఆదరణకర్తననగా సత్య స్వరూపియగు ఆత్మను మీకు అనుగ్రహించును. లోకం ఆయన చూడదు, ఆయన ఎరుగుదు గనక ఆయన పొందలేదు. మీరు ఆయన ఎరుగుదురు. ఆయన మీతో కూడా నివసించును, మీలో ఉండును. దేవుని స్తోత్రం. హల్లెలూయా. హల్లెలూయా. దిస్ ఈజ్ ద మెయిన్ డిఫరెన్స్ ఆఫ్ ద హోలీ స్పిరిట్ which came in the day of Pentecost. ఏమన్నాడమ్మా యేసుక్రీస్తు? ఏమన్నాడు? మీ యొద్ద ఎల్లప్పుడూ ఉండుటకై నేను తండ్రిని వేడుకుంటా ఆయన వస్తాడు. ఇప్పుడు నూతన నిబంధనలో పెంతెకోస్తు దినం వచ్చినటువంటి పరిశుద్ధాత్ముడు ఎందుకు దిగి వచ్చాడమ్మా?
మనలో సంసోను మీదకి వచ్చి వెళ్ళిపోయినట్టు కాదు. ఇక్కడ పరిశుద్ధాత్మ దిగి వచ్చింది ఎల్లప్పుడూ ఆయన నామనందు విశ్వాసం ఉంచిన వారిలో ఉండటానికి దిగి వచ్చాడు. తర్వాత ఏమన్నాడు? ఆయన మీతో ఉండును, మీలో ఉండును ఎల్లప్పుడూ. దిస్ ఇస్ ద డిఫరెన్స్. మళ్ళీ ఏమన్నాడు ఆయన ఇంకా చచ్చిపోలేదు కాబట్టి ఇంకా ఆత్మ అనుగ్రహింపలేదు. పాత నిబంధనలు వచ్చిన ఆత్మకి ఇక్కడున్న ఆత్మకి అదే డిఫరెన్స్. మెయిన్ ఇంకోటి డిఫరెన్స్ ఏంటంటే, ఇక్కడ పరిశుద్ధాత్మ దేవుడు అందరికీ ఎందుకు అనుగ్రహించాడంటే, అందరి కోసము ప్రభు అయిన యేసుక్రీస్తు తన రక్తాన్ని చిందించి ఒక బలిగా అర్పించబడ్డాడు. కానీ పాత నిబంధనలో బలు అర్పించబడ్డాయి, రక్తం చిందించబడింది ఎవరి కోసము? కేవలము ఇజ్రాయేల్ కొరకు మాత్రమే. కానీ యేసుక్రీస్తు ఈ ప్రపంచంలో ఎంతమంది ఉన్నారు అందరి కొరకు తన ప్రాణాన్ని అర్పించాడు, అందరి కొరకు రక్తాన్ని చిందించాడు. కాబట్టి పరిశుద్ధాత్మ దేవుడు అందరికీ దీని స్తోత్రం హల్లెలూయా, ఎల్లప్పుడూ మనతో ఉండడానికి, మనలో ఉండటానికి. ఇప్పుడు అర్థమైంది తేడా? పాత నిబంధనలో ఆత్మకి, నూతన ఆత్మకి తేడా తెలిసిందమ్మా మీకు? అంత కృప దేవునికి ఇచ్చాడు. ఇప్పుడు ఆలోచన చేసావా? పాత నిబంధనలో ఎవరి మీదకు అప్పుడప్పుడు వచ్చే పరిశుద్ధాత్మ దేవుడు ఈరోజు నీతో ఉండడానికి, నీళ్ళు ఉండడానికి శాశ్వతంగా ప్రేమతో నీ దగ్గరికి వచ్చాడు. ఎప్పుడైనా గమనించావా? నువ్వు ఎప్పుడైనా గమనించావా? మళ్ళీ ఒకసారి అపోస్తుల కార్యము 2వ అధ్యాయం తీయండి. అపోస్తుల కార్యములు 2వ అధ్యాయం. ఇప్పుడు చూడండి, ఇంత మనం బైబిల్ పట్టణంలో 36 వరకు చదువుకున్నాం కదా, ఆ సంగతులన్నీ మళ్ళీ రిపీట్ చేయడానికి టైం లేదు. తర్వాత ఏం జరిగింది చూడండి, 37వ వచనం. 37 వారి ఈ మాట విని హృదయంలో నొచ్చుకొని, సహోదరులారా మేమేమి చేతమని పేతురును కడమ అపోస్తున్నడుగా, పేతురు ఏమన్నాడు చూడండి, మీరు మారు మనసు పొంది పాప క్షమాపణ నిమిత్తము ప్రతివాడు యేసుక్రీస్తు నామమున బాప్తిసం పొందుడి, అప్పుడు మీరు ఏముందమ్మా పరిశుద్ధాత్మ అను వరము పొందుదురు. ఈ వాగ్దానం మీకును మీ పిల్లలకును దూరస్తులందరికీ, అనగా ప్రభువైన మన దేవుడు తన ఎద్దుకు పిలిచిన వారికి అందరికీ చెందునని వారితో. దిస్ ఈజ్ ద క్రైటీరియా. ఎవరైతే యేసుక్రీస్తు నమ్మి బాప్తిసం పొందుకుంటారో వారందరూ ఎలిజిబుల్ టు రిసీవ్ ద హోలీ స్పిరిట్. హల్లెలూయా. దిస్ ఈజ్ ద క్రైటీరియా. ఏదైనా ఉద్యోగానికి అడుగుతారు కదా, డిగ్రీ లేదా పోస్ట్ గ్రాడ్యుయేషన్ లేదంటే అది ఇది అడుగుతారు కదా, అలాగే పరిశుద్ధాత్మ పొందడానికి అర్హత ఏంటమ్మా? ఫస్ట్ మారుమనసు పొందాలి, రెండవది యేసుక్రీస్తు నామములో బాప్తిసం పొందుకోవాలి. అప్పుడు వీఆర్ ఎలిజిబుల్ టు రిసీవ్ ద హోలీ స్పిరిట్. ఎల్లప్పుడు మనతో ఉంటాడు, మనతో ఉండి మన దీవిస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. క్లైమాక్స్ అంటాం కదా, లాస్ట్ కొన్ని సంగతి చెప్పి ముగిస్తా. బై ద వే, వై వీ నీడ్ ద హోలీ స్పిరిట్. ఎందుకు కావాలి నీకు పరిశుద్ధాత్మ దేవుడు? అవసరమా? వాయ్? తెలియదు కాబట్టి వీఆర్ మెనీ పీపుల్ ఆర్ రిజెక్టింగ్ ద గ్రేస్ ఆఫ్ గాడ్ విచ్ ఈస్ ద హోలీ స్పిరిట్. ఎందుకు కావాలో పరిశుద్ధాత్ముడు చాలా మంది తెలియదు కాబట్టి దే ఆర్ థింకింగ్ వెరీ లైట్ వే అబౌట్ హోలీ స్పిరిట్. ఆ హోలీ స్పిరిట్ పరిశుద్ధాత్ముడు పెంతుకొస్తా, ఆ పెంతుకొస్త సంఘం వారికి సంబంధించింది. ఆ పెంతుకొస్తు ఆత్మ మనకెందుకు అంటారు చాలా మంది. అంటే పెంతుకొస్తు ఏదో పెంతుకొస్తు సంఘానికి చెందినట్టుగా వాళ్ళ పేరు పెట్టుకున్నారు పెంతుకొస్తాను అంతే. అంత మాత్రాన్ని వాళ్ళది కాదు, ఆత్మ అందరిదే, నీది నాది అందరిదే. వై వీ నీడ్ ద హోలీ స్పిరిట్? వీ నీడ్ టు అండర్స్టాండ్. దెర్ ఆర్ 5 reasons why we need the Holy Spirit. Unless you understand this, you cannot receive, you cannot be blessed with this Holy Spirit. మనం నేర్చుకుందాం. మొట్టమొదటి ఆశీర్వాదం. ఎందుకు నీకు పరిశుద్ధాత్మ దేవుడు కావాలి? ఈ చెప్పి ముగిస్తా. యోహాను సువార్త 4వ అధ్యాయం తీయండి. యోహాను సువార్త 4వ అధ్యాయము. మనకి చిన్నప్పటి నుంచి ఉంటున్నాం, మళ్ళీ ఒకసారి గుర్తు చేస్తాం మీకు. 23వ వచనం. బైబిల్ అంతా తీయాలి. 5 reasons నేర్చుకోండి ఈరోజు. జాన్ ది గాస్పుల్ 4th chapter 23 and 24. అయితే యథార్థంగా ఆరాధించేవారు ఏం చేయాలమ్మా? ఆత్మతోనూ సత్యముతోనూ తండ్రిని ఆరాధించు కాలం వచ్చుతున్నది, అది ఇప్పుడు వచ్చే ఉన్నది. తను ఆరాధించేవారు అట్టువారే కావాలని తండ్రి కోరుచున్నాడు. ఇప్పుడు చూడండి, దేవుడు ఎవరమ్మా? ఆత్మ గనుక ఆయన ఆరాధించేవారు ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధింపవలను. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. వినండి, ఇప్పుడు ఎందుకు దేవుని ఆత్మ కావాలా నీకు నాకు? ఇప్పుడు మనందరం దేవుని ఆరాధనకు వస్తున్నాం, పైరు వారు ఆరాధన చేస్తున్నారు, మనందరం ఆరాధన చేస్తున్నాం. ఎవరిని ఆరాధన చేస్తున్నాము? దేవుడిని. ఆయన దేవుడు ఎవరైనా
ఆత్మ. ఒక ఆత్మ దేవుణ్ణి నువ్వు ఆరాధించాలని నీళ్ళు ఎవరు ఉండాలి? ఆత్మ లేకపోతే నువ్వు ఆరాధన చేయవు. అందుకని ఏమన్నాడు ఆయన? ఇదిగో ఈ పెదవులతో వీరు కనపరుచున్నారు కానీ వీరి హృదయం నాకు దూరంగా ఉన్నారు. అందుకే అన్నాడు ఆయన ఆత్మ లేని వారి గురించి. అందరూ దేవుని స్తుతించారు పాత నిబంధనలు కొత్తలను కూడా. ఇప్పుడు ఈవెన్ టుడే మెనీ పీపుల్ ఆర్ ప్రైజింగ్ ఆల్ ద డే ఆల్ ద నైట్. కానీ అందరూ ఆత్మలో ఆరాధించలేదు దేవుణ్ణి. ఎవరు ఆరాధించగలుగుతారు? ఎవరు హృదయంలో దేవుని ఆత్మ ఉన్నాడో వారు మాత్రమే ఆత్మలో సత్యంలో దేవుని ఆరాధించగలరు. దిస్ ఈజ్ ఈ డిజైరింగ్, గాడ్ డిజైరింగ్ దిస్. తన్ను ఆరాధించే అట్టువారే కావాలని కోరుతున్నాడు. మనం కోరుకోమా? అందమైన భార్య కావాలి, అందమైన భర్త కావాలి, మంచి ఉద్యోగం కావాలి. మన కోరుకోం ఏంటి? మనకి ఎన్ని కోరికలు ఉంటాయి? మరి దేవుని కోరికలు ఉండవా? దేవుని కొన్న కోరిక ఒకటే, నా బిడ్డలు ఆత్మలో సత్యం ఆరాధించాలి. అది కోరుకుంటున్నాడు. దేవుని యొక్క కోరికను తీర్చాలనంటే, నువ్వు దేవుని ఆత్మలో సత్యం ఆరాధన చేయాలంటే నీలో హోలీ స్పిరిట్ ఉండాలి. Unless you have the Holy Spirit, you cannot praise the Lord with His Spirit of God. In truth, in His Spirit, we need the Holy Spirit. Hallelujah. That's the reason He sent His Spirit on Pentecost day. అలక్ష్యం చేస్తున్నావా నా సోదరుడు, నా సోదరి? ఆత్మ మనకెందుకులే? నువ్వు పొద్దున్న సాయంకాలం తలకిందుకు చేసి పాట పాడినా ఆయన స్వీకరించడు. హోలీ స్పిరిట్, ద స్పిరిట్ ఆఫ్ గాడ్ షుడ్ బి ఇన్ యూ. నీ హృదయంలో దేవుని ఆత్మ నీ నోరు తెరిచినప్పుడు ఇంపైన సువాసన రమ్యముగా దావీదు వలె పాడగలుగుతావు. దిస్ ఇస్ ద ఫస్ట్ రీజన్ వై వి నీడ్ ద హోలీ స్పిరిట్. సెకండ్ రీజన్ విచ్ వి షల్ సీ. 16వ అధ్యాయం, యోహాను సువార్త 16వ అధ్యాయం. సారీ 14వ అధ్యాయం, 14. యోహాను సువార్త 14వ అధ్యాయం. ఒక్క నిమిషం. సారీ 16, 13వ వచనం. యోహాను సువార్త 16వ అధ్యాయము 13వ వచనం. సెకండ్ రీజన్ వై వి నీడ్ హోలీ స్పిరిట్. అయితే ఆయన అనగా సత్య స్వరూపైన ఆత్మ వచ్చినప్పుడు మిమ్మును ఏం చేశాడమ్మా? సర్వసత్యములోనికి నడిపించును. ఆయన తనంతట తాను ఏమీ బోధింపగా వేటిని వినును వాటిని బోధించి సంభవింపబో సంగతులు మీకు తెలియజేయను. ఆయన నా వాటిలోనివి తీసుకొని మీకు తెలియజేయను గనుక నన్ను మహిమపరచును. దేవుడు తన ఆత్మ ద్వారా బైబిల్లో రాసిపెట్టాడు అనేకమైన సంగతి. దీన్ని పరిశుద్ధ లేఖనాల్లో మనం నేర్చుకున్నాం. ఈ పరిశుద్ధ లేఖనాల్లో ఏ చిన్న సంగతి, చిన్న మాట అయినా నీకు అర్థం కావాలనంటే పరిశుద్ధాత్మ దేవుడు నీళ్ళు ఉంటేనే కానీ నువ్వు అర్థం చేసుకోలేవు. అనగా సర్వసత్యంలో నువ్వు వెళ్ళలేవు. అందుకని ఏమంటాడు? నా నామను పంపించబో పరిశుద్ధాత్మ దేవుడు మీకు బోధించి మిమ్మల్ని సర్వసత్యం నడిపిస్తాడు అంటాడు. యేసు చెప్పిన మాటలు చాలా గూఢంగా ఉన్నాయి, కొన్ని చాలా మాటలు అర్థం కావు. అందుకనే ఆయన చంపేశారు లోకంలో. నా దేహాన్ని తినండి, నా శరీరం తినండి, నా రక్తం త్రాగండి అంటే పిచ్చోడు అని చెప్పి వెళ్ళిపోయారు. దేవుని ఆత్మ లేదు కాబట్టి అర్థం చేసుకోలేరు. దేవుడు యేసు పలికిన ఏ మాట అయినా నీకు నాకు అర్థం కావాలంటే నీళ్ళు ఎవరు ఉండాలి? పరిశుద్ధాత్మ నీళ్ళు లేకపోతే ఈవెన్ యూ రీడ్ ద బైబిల్ 100 times యూ కెనాట్ అండర్స్టాండ్ ఎ సింగిల్ వర్డ్. దట్ ఈస్ ద రీజన్ టుడే వీ హావ్ సీన్ ఎవ్రీవేర్ సో మెనీ డాక్ట్రిన్స్, ఎవ్రీవేర్ సో మెనీ చర్చెస్ విత్ సో మెనీ డాక్ట్రిన్స్. ఆ సంఘం ఈ సంఘం, ఆ సంఘం ఈ సంఘం, అసలు సంఘం పోయింది పైకి. ఎందుకని? ఎవ్రీబడి అండర్స్టాండింగ్ ద వర్డ్ ఆఫ్ గాడ్ విత్ దర్ ఓన్ నాలెడ్జ్, విత్ దర్ ఓన్ ఎక్స్పీరియన్స్. ఈవెన్ సింగిల్ వర్డ్ ఏసి చెప్పినట్టుగా ఒక అక్షరం కానీ పొల్లు కానీ దేవుని యొక్క గ్రంథంలో మాట అర్థం కావాలంటే మనలో దేవుని ఆత్మ ఉండాలి, లేకపోతే మన అర్థం కాదు. అందుకనే దావీదు భక్తుడు ప్రార్థన చేస్తున్నాడు, ప్రభువా 51 కీర్తనలు చేసిన ప్రార్థన ఇంకోసారి ఇంకేం చేశాడంటే, నీ గ్రంథంలో ఆశ్చర్యమైన సంగతులు నేను నేర్చుకున్నట్లుగా నా మనోనేత్రం ఈ ఆత్మ ద్వారా వెలిగించని ప్రార్థన చేశాడు. దిస్ సెకండ్ రీజన్. థర్డ్ రీజన్ ఇంకా డీప్గా చెప్పడానికి సమయం లేదు. మూడో రీజన్ వై వీ నీడ్ ద హోలీ స్పిరిట్. రోమిల్ రాసిన పత్రిక 8వ అధ్యాయం, రోమన్స్ 8 చాప్టర్. పన్నెండవ వచనం. కాబట్టి సహోదరులారా, శరీరసారంగా ప్రవర్తించడం మనం శరీరం రుణస్థలంగా, మీరు శరీరానుసారంగా ప్రవర్తించడంలా చావాల్సిన వారి ఉందరు కానీ ఆత్మచేత శారీరక చంపిన జీవించారు. ఇప్పుడు చూడండి 14వ వచనం. దేవుని ఆత్మచేత ఎందరు నడిపింపబడుదురు? వారందరూ దేవుని కుమారులను కుమార్తెలను ఏముందరు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. గట్టి చెప్పండి అమ్మా. హల్లెలూయా చెప్పడానికి మన నోరు రావట్లేదు మీకు. హల్లెలూయా. దేవుని ఆత్మచేత పరిశుద్ధాత్మచేత ఎందరూ నడిపింపబడుదురో వారందరూ సన్స్ అండ్ డాటర్స్ ఆఫ్ గాడ్. హల్లెలూయా. ఏంటి ఏమన్నాడమ్మా మళ్ళీ చెప్పండి.
దేవుని ఆత్మచేత అందరూ నడిపింపబడుదురో వారందరూ దేవునికి. నడిపింపబడకపోతే ప్రతి ఆదివారం మందిరంకి వస్తా, ప్రతి శుక్రవారం వస్తా, ప్రతిరోజు బైబిల్ చదువుతా, ప్రతిరోజు ప్రార్థన చేస్తా, ఉపవాసం ఉంటా, దశమాగలు ఇచ్చేస్తా, ఆత్మ లేడు. మరి నేను ఎవరిని? దేవుని బిడ్డను కాదు. నేను దేవుని కుమారుడుగా పిలబడాలంటే కొంచెం క్రైటీరియా ఉంటుంది. ఇప్పుడు నాకు ఒక కొడుకున్నాడు, అందరూ ఆ డాడీ పిలుస్తారు, నన్ను నితినే పిలుస్తాడు డాడీ అని. ఎందుకని? హీ హాజ్ రైట్. అలాగే ఎవరు పడతారు డాడీ అని పిలిచాను ఒప్పుకోడు. ప్రభుని పిలిచి ప్రతివాడు తండ్రి రాజ్యం ప్రవేశం అన్నీ ఇప్పుడు వేసే. నీలో దేవుని ఆత్మ ఉండాలి, పరిశుద్ధాత్మ దేవుని ఉండాలి. అప్పుడే యూ షాల్ బి కాల్డ్ ఎ డాటర్, యూ షాల్ బి కాల్డ్ ఎ సన్ ఆఫ్ గాడ్. దట్ ద రీజన్ వై యు నీడ్ ద హోలీ స్పిరిట్. దిస్ థర్డ్ రీజన్. ఫోర్త్ రీజన్, గలతీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం, గలేషియన్స్ 5. గలేషియన్స్ 5 22వ వచనం. గలేషియన్స్ 5:22. అయితే ఆత్మ ఫలమేమనగా ప్రేమ, సంతోషము, సమాధానము, దీర్ఘశాంతము, దయాళుత్వము, మంచితనము, విశ్వాసము, సాత్వికము, ఆశానికరం. ఇట్టి వాడికి విరోధమైన నియమం ఏదీ లేదు. క్రీస్తు యేసు సంబంధులకు శరీరం దాని ఇచ్చలతోనూ దురాశలతోనూ సిలువేస్తున్నారు. మళ్ళీ చూస్తున్నాను చూడండి. ప్రేమ, సంతోషం, సమాధానం, దీర్ఘశాంతం, దయాళుత్వం, మంచితనము, విశ్వాసము, సాత్వికము, ఆశానికరం. ఈ 9 ఆత్మఫలం యొక్క గుణాలు ఎక్కడ దొరుకుతాయి? ఈ 9 గుణాలు ఎక్కడ దొరుకుతాయి? అమీర్పేటలో దొరుకుతాయా? ఎక్కడ దొరుకుతాయి? దేవుని ఆత్మ ఇస్తాడు. ఎంత డబ్బు పెట్టినా మనకు దొరకదు. ఆ గాడి కూడా అదే చేశాడు కదా, డబ్బులు పెట్టి కొందాం అనుకున్నాడు. డబ్బులు పెడితే నీకు ప్రేమ కొనలేవు, దేవుని దగ్గర ప్రేమని. ఈ లోక ప్రేమలు చాలా ఉన్నాయి. ఈ లోకం చూసి పడిపోతాం. ఆ ప్రేమలు వేరు. అశుద్ధాత్మ వచ్చే ప్రేమని మనం డబ్బుతో కొనలే. ఈ లోక ప్రేమ డబ్బుతో కొనవచ్చు. డబ్బులు పడేస్తే 3 మంది వస్తారు నా పరిగెత్తుకుంటూ. ప్రేమ బెల్లం అంటే ఎలా వస్తాయి? ఈకలు ఇవన్నీ క్యాంట్స్ ఎలా వస్తాయి వచ్చేస్తాయి. కానీ దేవుడిచ్చే ప్రేమ, సంతోషము, సమాధానం, విశ్వాసం, సాత్వికం, ఆశ్చర్యకరం ఇవన్నీ కూడా పరిశుద్ధాత్మ దేవుడు ఇవ్వాలి, కానీ ఎవరు మనకి ఇవ్వలేరు. ఈ ఆత్మ ఫలం ఇది. ఆత్మ ఫలములు కాదు, ఆత్మ సింగులర్, నాట్ ప్లోరల్. ఆత్మ ఫలము యొక్క 9 క్యారెక్టర్స్ ఆఫ్ హోలీ స్పిరిట్. మళ్ళీ దేవుని పరిశుద్ధాత్మ వరములు 9 ప్లోరల్, కానీ ఫ్రూట్ ఈజ్ ఓన్లీ 1. దీస్ 9 ఆర్ ద క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ ద స్పిరిట్ ఆఫ్ హోలీ స్పిరిట్. అవి నీలో ఉండాలని అంటే వీళ్ళు ఎవరు కావాలమ్మా? ఎవరన్నా తిట్టారనుకోండి, ఏమన్నా కొట్టారనుకోండి, నాలుగు దేవుని ఆత్మ ఏం చేస్తారా? నేను ఒకటి తింటే 100 తిడతాను. నేను ఒక అమ్మ కూడా 10 లెంపలు కొడతా. దేవుని ఆత్మ ఉంటే మై సిస్టర్, మై డాటర్, మై ఫ్రెండ్, కొడతావా? కొట్టు, ఇక్కడ కొట్టు, ఇక్కడ కొట్టు అనగలుగుతా. ఇప్పుడు దేవుని ఆత్మ రావాలన్నా తిట్టావా? ఇంకో 10 తిట్టమ్మా, దేవుడు నన్ను దీవులు మార్చేస్తాడు, అవన్నీ ఇంకో 10 తిట్టు అని అనగలుగుతా. ఇప్పుడు వెన్ ఐ హ్యావ్ ద హోలీ స్పిరిట్. లేకపోతే వాడు కొడితే 10 పొందుతా, వాడు తిడితే 10 తిడతా. ఎందుకని? బికాజ్ యూ డోంట్ హ్యావ్ ద హోలీ స్పిరిట్. యు ఆర్ టాకింగ్, యు ఆర్ స్కోల్డింగ్, యు ఆర్ కర్సింగ్ అగైన్స్ ద వర్డ్ ఆఫ్ గాడ్ బికాజ్ యూ డోంట్ హ్యావ్ ద హోలీ స్పిరిట్. నీలో పరిశుద్ధాత్మ దేవుడు ఉంటే దేవుని మాటలు ఉన్నదొట్టుగా తీసుకోగలుగుతావు, సరిదిద్దుకుంటావు, దేవుని ప్రేమను పొందుకోగలుగుతావు, ఇతను ప్రేమించగలుగుతావు. దేవుని ఆత్మ ద్వారా మంచితనం నీలోకి వచ్చేస్తుంది. అందుకే పరిశుద్ధాత్మ కావాలి. ఆఖరిది, ద లాస్ట్ 5th రీజన్ వై యు నీడ్ ద హోలీ స్పిరిట్. చాలా ఇంపార్టెంట్. రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయం. రోమీయులకు 8 చాలా ఇంపార్టెంట్. 9వ వచనం. 9 దేవుని ఆత్మ మీలో నివసించినడలా మీరు ఆత్మ స్వభావమే గలవారే గాని శరీర స్వభావం గలవారు కారు. ఎవడైనను క్రీస్తు ఆత్మ లేని వాడైతే వాడాయన వాడు కాడు. క్రీస్తు ఆత్మ అంటే ఎవరు? పరిశుద్ధాత్మ దేవుడే.
ఎవరిలో క్రీస్తాత్మ పరిశుద్ధాత్మ దేవుని ఆత్మ లేడో వాడు ఆయన వాడు కాడంటే ఆయన ఎవరు? యేసుక్రీస్తు. మనం పుట్టగానే మనకి ఏం పెడతారమ్మా? నీ మతం ఏంటని ఏం చెప్తాం? క్రిస్టియన్. పుట్టగానే ఇంకా మనం క్రిస్టియన్స్ అయ్యాం కాబట్టి మన బిడ్డలందరూ క్రిస్టియన్సే. కానీ ఇక్కడ అలాగట్లేదు ఆయన. మీరు పుట్టగానే క్రిస్టియన్స్ అనట్లే. నా ఆత్మ ఎవరిలో ఉంటారో వారే నా బిడ్డలు, ఆయన వారే ఉందరు. ఎవడైనా క్రీస్తు నెగిటివ్గా చెప్తున్నాడు, నెగిటివ్ ఫామ్లో చెప్తున్నాడు. ఎవరిలో నేను క్రీస్తు ఆత్మ లేని వాడైతే వాడు ఆయన వాడు కాడు. పాజిటివ్ సెంటెన్స్ కాదు, నెగిటివ్ సెంటెన్స్ ఇది. మనకు బాగా అర్థం కావడానికి కొన్నిసార్లు పాజిటివ్ కంటే నెగిటివ్ సెంటెన్స్ బాగా నాటుకుంటాం. యేసుక్రీస్తు ఎప్పుడు చెప్పినా నెగిటివ్గా చెప్పేవాడు. ఎవరిలో అయినా క్రీస్తు ఆత్మ లేకపోతే వాడు నా వాడు కాడు. అంటే ఆయన వాడుగా ఉండాలంటే నేనేం చేయాలా? నాలో ఎవరు ఉండాలి? దేవుని ఆత్మ ఉండాలి. అప్పుడే ఆయన వాడని. అప్పుడు నేను ఆమె క్రిస్టియన్ చెప్తే హీ విల్ బి హ్యాపీ. ఏం లేకుండా దేవుని ఆత్మలో ఆమె క్రిస్టియన్ చెప్తే ఈ లోహమే క్రిస్టియన్ అంటారని. నిజమైన క్రైస్తవుడు ఎవరంటే క్రీస్తు కలిగిన వాడు. క్రీస్తు కలిగిన వాడు అంటే దేవుని క్రీస్తు ఆత్మ పరిశుద్ధాత్మ కలిగిన వాడు నిజమైన క్రైస్తవుడు. చర్చకు వచ్చినంత మాత్రం కాదు, చదివినంత మాత్రం కాదు అమ్మా. ఇప్పుడు నాకు అర్థమైందా? పాత నిబంధనలో పరిశుద్ధాత్మ దేవునికి, నూతన నిబంధనలో పరిశుద్ధాత్మ దేవునికి తేడా. ఈరోజు పరిశుద్ధాత్మ దేవుడు నీళ్ళు ఉండాలని ఆశపడుతున్నాడు. నీతో శాశ్వతం ఉండాలి. ఇంకో మాట, చక్కని మాట చెప్పాలా? పెళ్ళిళ్ళు చూసాక చాలామంది పెళ్లి చూసారు కదా. భార్యాభర్తలు ఒడంబడికి చేసుకుంటారు దేవుని దగ్గర. ఏమని చేస్తారమ్మా? నా జీవితకాలం అంతయో నేను బ్రతుకు దినములయో నిన్నే ప్రేమిస్తా, నీతోటే ఉంటా. అది నిజంగా తర్వాత పక్కన పెడదాం. కానీ దేవుని దగ్గర ఒడంబడిక అంటే వాళ్ళ దగ్గర ఏం చేస్తారు? భార్య భర్తలు కాపురం చేస్తారు. దేవుడు నీతో కాపురం చేయాలని ఆశపడుతున్నాడు. నువ్వు పెండ్లి భార్యవి అని, నీ పెండ్లి కుమారుడు నీతో కాపురం చేయాలని పరిశుద్ధాత్ముడు. పెండ్లి భార్య పెండ్లి భర్త శాశ్వత కాలం బ్రతుకునంతకాలం కాపురం చేస్తారు. ద రియల్ కపుల్ ఆఫ్ గాడ్ బై బ్లెస్సింగ్ బై గాడ్. అలాగే నీతో కలిసి నీ పెళ్లి కుమారుడు అయినటువంటి యేసుక్రీస్తు పెళ్లి భార్య నీతోటి శాశ్వత కాలము నీతో కాపురం చేయాలని ఆశపడుతున్నాడు. త్రూ ద హోలీ స్పిరిట్. ఈ మాట చూపిస్తున్నాను చూడండి. లాస్ట్ అండ్ ఫైనల్ వర్డ్, ప్రకటన గ్రంథము. బల్లకి వెళ్ళిపోదాం. ప్రకటన గ్రంథము 21వ అధ్యాయము. అంతటా నేను కొత్త ఆకాశమును క్రొత్త భూమిని చూచి తిని, మొదటి ఆకాశమును మొదటి భూమి గతించిపోయాను, సముద్రం నిక లేదు. మరియు నేను నూతనమైన యెరూషలేమును పరిశుద్ధపడడం తన భర్త కొరకు అలంకరణ పెళ్లి కుమార్తె వలె సిద్ధపడి పరలోకమున దేవుని వద్దకు దిగి వచ్చాడు చూచి తిని. అప్పుడు ఇదిగో దేవుని నివాసము మనుషులతో కూడా ఉన్నది. ఆయన వారితో కాపురముండును, వారు ఆయన ప్రజలే ఉందురు. దేవుడు తానే వారి దేవుడు ఉండి వారితో తోడే ఉండును. ఆయన వారి కన్నులు ప్రతి బాష్పవిందని తుడిచివేయను. మరణమైకుండదు, దుఃఖమైన ఏడుపేరును, వేదనైకుండదు. మొదటి సంగతులు గతించిపోయినని సింహాసనం నుండి వచ్చిన గొప్ప స్వరం చెప్పడం వెంటనే అప్పుడు సింహాసనం వాడు ఇదిగో సమస్తమైన నూతనమైనగా చేర్చున్నాను చెప్పాను. మరి ఈ మాటలు నమ్మకమును నిజమైన గనుక వ్రాయమని ఆయన నాతో చెబుతున్నాడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. దేవుడు నీతో కాపురం చేయాలని ఆశపడుతున్నాడు. అందుకనే పరిశుద్ధాత్మ అనేటువంటి తన ఆత్మని 2000 సంవత్సరాల క్రితం పెంతెకొస్తు పండుగ రోజు పంపించాడు. ఈ రోజు ధన్యులము ధన్యురాండ్రము అటువంటి ఆత్మ కలిగి ఉంటే. అందరూ లేచినండి. అర్థమైందా నా సోదరుడా? పరిశుద్ధాత్మ అంటే ఎవరు? వై వి నీడ్ ద హోలీ స్పిరిట్. అర్థమైందా? వి నీడ్ టు ప్రే, వి నీడ్ టు ఆస్క్. అడుగుడి మీకు ఇవ్వడను. అడగాలి. అడగపోతే ఇవ్వడాయన. తల్లి కూడా పెడతా అడగపోతే. వేసిన అడుగుదాం అందరూ కూడా. కళ్ళు మూసుకోండి. ఇవాళ పండగ రోజు మా చక్కని సవాజ్ బోర్ ఉంది, లేట్ అయిందని అనుకోకండి, త్వరలో ముగిస్తాను. బట్ we need to give the Holy Spirit his time. పరీక్ష చేసుకుందాం. దేవుని ఆత్మ అలా ఉన్నాడా? ఎవరికి అనుకుంటున్నావా? నాకు కాదు, వేరే వాళ్ళకి అనుకుంటున్నావా? భక్తులు అనుకుంటున్నావా? సేవకులు అనుకుంటున్నావా? పాస్టర్లకి అనుకుంటున్నావా? కాదు, నీకు కావాలి ఆత్మ. పరిశుద్ధాత్మ
వేంచేసినావా నూతీకరించుమా మా జీవితాలను పరిశుద్ధాత్మా వేంచేసినావా శుద్ధీకరించుమా మా హృదయాలను. ప్రభువా నన్ను కరుణించు తండ్రి, నీ ఆత్మ చేత నింపునైన ప్రభువా, నీ ఆత్మ వరములతో నింపు, నీ యొక్క ఫలముతో నింపు తండ్రి. హల్లెలూయా. పాపమును దూచియు శాపమును దూచియు నీతిని గూర్చియు ఒప్పింపజేయుమా. పాపమును దూచియు శాపమును దూచియు నీతిని గూర్చియు ఒప్పింపజేయుమా. పరిశుద్ధాత్మా వేంచేసినావా నూతీకరించుమా మా జీవితాలను. హల్లెలూయా. మా జీవితాలను నూతన పరుచుతండి. మారు మనసు అనుభవం దయచేయి. నీ ఆత్మచేత నింపు, మాతో ఉండు, మాలో ఉండు. సర్వసత్యం నడిపించుతండి. నీ బిడ్డలుగా మార్చు, కుమారుగా కుమార్తెలుగా మార్చు, మీ వారిగా మార్చు తండ్రి. మీకు సాక్షులుగా చేసుకోండి ఆయన. మీ ఆత్మ లేకపోతే మీ వారము కాదని చెప్తున్నావు తండ్రి ప్రభా. అటువంటి ఆత్మను దయచేయి. ప్రతి ఒక్కొక్కరి మీద పెంతుకొస్తే దినమందు వాలి దిగి ఎలాగో సర్వస్వతం నడిపించావు, వెలుగులో నడిపించావు, చీకులను మమ్మల్ని కూడా నడిపించు. ఇది అందుకే ఈ రక్తం ఈ శరీరంనైనా ఈ రక్తం ద్వారా మమ్మల్ని కడిగి పవిత్రరించి నూతనీకరించి శుద్ధీకరించి నీ యొక్క బల్ల అనగా శరీరం చేత బలపరిచి నీ సాక్షులు వాడుకోమని యేసు నామములో ప్రార్థన చేస్తున్నాము తండ్రి. ఆమేన్.